హలో మళ్ళీ ఈరోజు మనం మనందరికీ ఎంతో ఇష్టమైన రంగవర్షకు వచ్చేసామండి. రంగవర్ష అనగానే ఎప్పుడు మనం కాటన్స్ కొంచెం ఫ్యాన్సీ శారీస్ వరకు వెళ్ళాము. కానీ ఈరోజు అంతకు మించి వీడియోలో మనకి రెమీనా గారు చూపించబోతున్నారు. శారీ అయితే ఎంత బాగుందంటే ఫస్ట్ ఇట్లా వీడియో స్టార్ట్ చేసేటప్పుడు మీరైతే ఫ్లాట్ అయిపోతారు. ఈ కలర్ కాంబినేషనే కాకుండా ఈ క్వాలిటీ చాలా బాగుందండి, ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. సో ఈ శారీ గురించి మీరే చెప్పాలి. ఇది వచ్చి ప్యూర్ మట్కా సిల్క్ హ్యాండ్ ఓవెన్ సారీ. సో ఈ డిజైన్ అయితే మేము కొత్తగా ట్రై చేసామన్నమాట. మాకు చాలా బాగా నచ్చి వచ్చింది. యాక్చువల్లీ చీర మీరు కూడా చెప్తున్నారు కదా, సారీ అయితే చాలా బాగా వచ్చింది. మధ్యలో షిబోరి, ఎందుకంటే మట్కా అన్నప్పుడు ఎక్కువ వీవింగ్లో ఉంటాయి, కొంచెం ట్రెండీగా చేయాలి అన్నట్టు చేసామన్నమాట. సో ఇది మధ్యలో మనకి బాడీ మొత్తం ట్రెండింగ్ ఉంటుంది, పళ్ళు ఏమో మనకి ట్రెడిషనల్ జామ్దాని స్టైల్ పళ్ళు వస్తుంది. అసలు రిచ్ లుక్, హెవీగా ఉంది, ట్రెండింగ్ గా ఉంది, కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది వేసుకుంటే. కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయిందండి, అసలు చాలా చాలా నచ్చింది నాకు. సో ఫస్ట్ రాగానే ఇదే సారీ చూపించాలి అని పట్టుబట్టి మరి వీడియో ఇలా ఓపెన్ చేసాము. మీకు నచ్చింది కదా, ఇంకా కలర్స్ చూడాలనుకుంటున్నారు కదా నాకు తెలుసు. సో మరి కలర్స్ చూపించండి రెమీనా గారు. చూపిస్తాము. వావ్, వాట్ ఏ శారీ, అసలు కలర్ అయితే అద్దరిపోయింది. ఈ కలర్ కూడా బాగుంది, మంచి గ్రీన్కి డార్క్ బ్లూ, ఒకదానికి మించి ఒకటి, బ్లూకి చాక్లెట్, పింక్కి బ్లూ, మంచి ఎప్పుడు ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ అన్నమాట. సో ఇందులో మనకి ఎన్ని 4 కలర్స్ వచ్చింది, ఎన్ని పీసెస్ అయినా ఉంటుంది. ఇది ఎన్ని పీసెస్ అయినా సారీస్, ఇవి కంప్లీట్ హ్యాండ్ వీవ్ ప్యూర్ మట్కా సిల్క్. సో ఫ్యాబ్రిక్ అనేది చాలా ఫైన్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అనేది పెట్టి దాని మీద చేసింది. సో ఫ్యాబ్రిక్ గురించి మీరే చెప్పచ్చు, నేను చెప్పడం కన్నా చాలా బాగుంది. అండ్ ఎట్లా మెయింటైన్ చేయాలండి దీన్ని? ఇంట్లో షాంపూ వాష్ చేసుకోండి చాలు, డ్రై వాష్ కానీ అలా ఏం అక్కర్లేదు మనకి. ఇంట్లో షాంపూ వాష్ చేసుకుంటే సరిపోతుంది సారీ. ఓకే, డన్. సో స్టార్టింగ్ అద్దరిపోయే సారీతో స్టార్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు రెడీ అయిన చీరని అదే వేడి వేడిగా ఎలా అన్నం పెడతారో అలా వేడి వేడి చీరలు, ఇది ఇప్పుడే వచ్చిన చీరల్ని ఫస్ట్ మీ ఛానల్ అనేది చూపిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా వాళ్ళకు కూడా చాలా నచ్చాయి. మీరు ఏది తీసుకున్నారో నాకు మటుకి కామెంట్ బాక్స్లో చెప్పడం మటుకి మర్చిపోకండి. అండ్ ఇలాగే ఇంకొక శారీ కూడా నాకు ఇక్కడ నచ్చింది. ఈ శారీ అసలు ఎంత గమ్మత్తుగా ఉంది. ఇక్కడ మనకి మగ్గం వర్క్ చేపించుకున్నప్పుడు లక్ష్మీ బిళ్ళలు ఉంటాయి కదా, మనం బ్లౌజ్కి దానికి పెట్టుకుంటాం కదా, ఇవి కనిపిస్తున్నాయి. ఎక్కడా నాకు హ్యాండ్కి టచ్ అవ్వట్లేదు, చూసారా? ఎందుకు అంటే ఇది డబల్ క్లాత్, ఇలా లోపల లాక్ చేశారనమాట థ్రెడ్తో. సో ఎక్కడ మనకి టచ్ అవ్వట్లేదు, మధ్యలో కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలు వచ్చి ఇలా లాగడానికి ట్రై చేస్తే ఎక్కడ రాకుండా ఉన్నాయి. భలే ఉందండి ఇది. అండ్ దీని కొంగు ఎలా ఉంది అంటే, ఎస్ ఇది కొంగు. శారీకి కొంగులో కూడా మనకి బిళ్ళలు ఉన్నాయి, కానీ మనం పట్టుకుంటే మనకి రావట్లేదు అనమాట. బాగుంది కదా. ఇదేం క్లాత్ అండి? సేమ్ ప్యూర్ మట్కా సిల్క్. మట్కా సిల్క్ లో కొంచెం డిఫరెంట్ డిజైన్. కాస్ట్ ఎంత అండి? సారీ వచ్చి 5950. ప్యూర్ మట్కా సిల్క్ హ్యాండ్ ఓవెన్ సారీ. ఎందుకంటే ఈ డిజైన్ చూస్తేనే మీకు తెలుస్తుంది, ఇది మెషిన్ లో చేయలేము, హ్యాండ్ లో చేస్తేనే మీకు ఈ ఫినిషింగ్ ఉంటుంది. అండ్ ఈ క్వాలిటీ కూడా మీకు వస్తుంది. ఈ ఫినిషింగ్ 100% హ్యాండ్ లో చేస్తేనే వస్తుంది. ప్రతి సారీకి అంత టైం తీసుకుంటారు చేయడానికి. అండ్ కంపల్సరీ ఇలాంటి ఒక సారీ అనేది ప్రతి వాళ్ళకి ఉండాలి, ఒక ఎక్స్క్లూజివ్ సారీ మన వార్డ్రోబ్. ఎప్పుడైనా స్పెషల్ గా వెళ్ళినప్పుడు ఈ సారీస్ కట్టుకుంటే మీరు చాలా డిఫరెంట్ గా అవుట్ ఆఫ్ ద క్రౌడ్ కనిపిస్తారు. ఎస్. సో ఇందులో కలర్స్ రాణి పింక్ అండ్ మెరూన్. బ్లౌజ్ ఎలా వస్తుందండి? బ్లౌజ్ దీనికి రన్నింగ్ వస్తుంది. ఇది బ్లౌజ్ మట్కా సిల్క్ బ్లౌజ్. బ్లౌజ్ లో మనకు కాయిన్స్ రావా? బ్లౌజ్ కి రాదు, బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది. సో 5900 అంటే ఆల్మోస్ట్ 6000 రూపీస్ శారీ. సో కలర్ కాంబినేషన్స్ అయితే 3 ఉన్నాయి. మూడిట్లో నాకేది నచ్చిందంటే గ్రీన్ నచ్చింది. మీకేది నచ్చిందో మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం. నెక్స్ట్ మనం ఆర్గన్జాకి వచ్చేసాము. చక్కగా ఇది పిచ్వాయి వర్క్ అంటారు కదా, ప్యాచ్ వర్క్ ఆర్గన్జా. ఇది మొత్తం ప్యాచ్ వర్క్, దాంట్లో ఇవి పిచ్వాయి స్టైల్ ప్యాచ్ వర్క్ వచ్చింది. ప్యూర్ ఆర్గన్జా సారీ. దీంట్లో ఉన్న స్పెషాలిటీ అంటే జనరలీ ఆర్గన్జాలో బార్డర్స్ ప్లెయిన్ వస్తాయి, ఇవి చూడండి కంప్లీట్ వీవ్డ్ బార్డర్స్ వస్తుంది. కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఈ బార్డర్స్ చాలా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్. ఇలాంటి బార్డర్స్ సారీస్ దొరకడం కష్టం. ఇది కూడా మనకి హ్యాండ్ వర్క్, కంప్లీట్ హ్యాండ్ వర్క్. ప్యూర్ ఆర్గన్జా కాబట్టి ఈ వర్క్ అనేది చేయగలుగుతాం. లేకపోతే నార్మల్ ఆర్గన్జాలో ఈ వర్క్ చేస్తే హోల్స్ వస్తుంది, మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. అండ్ ఫ్లో కూడా ఇలా ఉండదు, మీకు కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది. ఈ ఆర్గన్జా అయితే ఫ్లో ఉంటుంది, మీకు మంచిగా ప్లీట్స్ వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇది మనకి బ్లౌజ్ అన్నమాట. మనకి ఇలా వర్క్ వచ్చింది హ్యాండ్స్కి. ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుందండి? 2850. 2850. ఇందులో కలర్స్ ఉన్నాయి చూడండి.
మంచి లైట్ షేడ్స్ ఉన్నాయి. ఇవన్నీ పేస్టల్ షేడ్స్ కలెక్షన్స్ ఉంటాయి దీంట్లో. ఆర్గాన్సాస్ అన్నప్పుడు చాలా మంది లైట్ ప్రిఫర్ చేస్తారు. జస్ట్ వాష్ అండ్ వేర్ కదా, వాష్ అండ్ వేర్ అంతే. ఆర్గాంజాలోనే నెక్స్ట్ ప్యాచ్ వర్క్ చూస్తున్నాం. అసలు ఎంత బాగుందో. చిన్నప్పుడు ఎక్కువగా ప్యాచ్ వర్క్ ని చాలా ఇష్టపడే వాళ్ళం, డ్రెస్ల మీద కూడా ఉండేది. అండ్ ఇప్పుడు శారీ మొత్తం మనకి కలంకారీ ప్యాచ్ వర్క్ వచ్చింది. చూస్తే పెయింటింగ్ లాగా ఉందండి. అయితే పెన్ కలంకరీ ప్యాచెస్ కదా మనకి, ప్రింటెడ్ కాదు ఇవి, పెన్ కలంకరీ ప్యాచెస్ కాబట్టి చూసినప్పుడు పెయింటింగ్ సారీ లాగా అనిపిస్తుంది. అండ్ ఇది బ్లౌజ్ ఇది. అండ్ మధ్య మధ్యలో మనకి ఇలా బంచుల లాగా పికాక్, మొత్తం సారీకి ఇలా పీకాక్ బంచెస్ వస్తాయి. పైన పళ్ళుకేమో ఇలా రేసింగ్ బార్డర్ స్టైల్లో వస్తుంది మనకి. పళ్ళుకి ఇలా ఉంటుంది ప్యాచ్ వర్క్, కింద కుర్చీలకి మాత్రం ఇలా బంచెస్, ఇది మోటివ్స్ వస్తుంది. ప్యూర్ ఆర్గాన్జా. ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయండి. ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి లేకపోతే చిన్న ఫంక్షన్స్ కి చాలా బాగుంటుంది. అండ్ నైట్ టైం చాలా బాగుంటుంది ఈ సారీస్. ప్రైస్ అయితే సేమా. అండ్ ఇది ఒకటి చెప్పండి, లాస్ట్ టైం నేను జస్ట్ సెమీ మైసూర్ క్రేప్ కట్టుకున్నాను కదా, బ్లూ కలర్. చాలా మంది నన్ను అడిగారు 1250కి అంత మంచి క్వాలిటీ ఎలా ఇస్తున్నాను, లుక్ చాలా బాగుంటుంది. నాకైతే సెట్ అయింది. మీరు ఫంక్షన్ కట్టినప్పుడు చాలా మంచిగా అనిపించింది. వీడియోస్ లో కూడా నేను కూడా చూసాను, చాలా బాగుంది. చాలా మంది అదే అడిగారు అండ్ మాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆ ఫ్యాబ్రిక్. ఎందుకంటే చాలా మందికి ఈ ప్రైస్ కి ఈ ఫ్యాబ్రిక్ దొరుకుతుంది అనేది తెలియదు. సో అది దొరికినప్పుడు చాలా మంది అదే చెప్పారు, మేము ఎన్నో రోజులు ఇలా మైసూర్ సిల్క్ కట్టుకోవాలనుకున్నాము కానీ కట్టుకోలేము, ఎందుకంటే అంత ప్రైస్ ఇప్పుడు అవసరమా అని ఫస్ట్ థాట్ అదే వస్తుంది. చాలా మంది ఇష్టపడతారు. అండ్ నిజంగా నేను కూడా కొనుక్కోలేదు, ఎందుకులే 1-2 సార్లు కట్టుకోవడానికి అదే అని. మామూలుగా ఫస్ట్ చూడగానే లుక్ చాలా బాగుంది అన్నారు మన వాళ్ళు. తర్వాత పెళ్లికి ఎవరైనా 1250 రూపీస్ కట్టుకుంటారంటే డబ్బులదే ఉందండి, ఎలా ఉంది మనం చూడాలి, కంఫర్ట్ ఉండాలి. మీరు చెప్తేనే కదా 1250 అనేది వాళ్ళకి తెలిసింది. లుక్ చాలా బాగుంది. అండ్ యశు కట్టుకున్న ఎల్లో సారీ కూడా తనకి చాలా బాగా సెట్ అయింది. నిజానికి మేము ముహూర్తానికి వెళ్ళలేదు, భోజనం చేయడానికి కట్టుకొని వెళ్ళిపోయాం. నైట్ 12 o'clock ముహూర్తం అనమాట. కానీ బాగుండే, ఊర్లో కూడా చాలా మంది అడిగారు. అందులో కలర్ కాంబినేషన్స్ కూడా వీడియో ఉంది, మీరు చూడండి ఒకసారి. రంగవర్షాల స్వప్న వైట్ల ఛానల్లో చూడండి. ఇంకా ఎప్పుడైనా సరే స్టాక్ ఉంటుంది. ఒకవేళ మైసూర్ సిల్క్ కట్టుకోలేదు, అది ఇంకా మైండ్లో ఉంది అంటే కట్టేసుకోవచ్చు హ్యాపీగా. మరి నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం. వావ్, ఈ కలర్ కాంబినేషన్ బాగుందండి. ఇది కొంచెం తక్కువ డిజైన్ ఉంది. అయితే ఇది ప్యాచెస్ అనమాట మనకి. ఇప్పుడు అది రేసింగ్ బార్డర్ స్టైల్ వచ్చింది, ఇది ఫ్లోరల్ ప్యాచెస్ లాగా వచ్చింది మనకి. అక్కడక్కడ ప్యాచెస్ వస్తుంది. సేమ్ ఇలాంటి బార్డర్ అండ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్. కాస్ట్ సేమ్ 2850. 2850. ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి. మీకు నచ్చిన డిజైన్ చూసుకోండి. క్లాత్ బార్డర్ అంతా సేమే. కాస్ట్ 2850. డిజైన్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. కొంచెం ఈ సీజన్లో మనకి ఇలాంటి లైట్ కలర్స్ చాలా బాగుంటాయి. అండ్ కింద మొత్తం మనకి కలంకారీ డిజైన్లో ప్యాచ్ వర్క్ వచ్చింది. అండ్ ఓన్లీ ఈ ఆర్గన్జాకి మెయిన్ మనకు కావాల్సిన పెట్టికోట్ కరెక్ట్ మ్యాచ్ పెట్టికోట్ ఉండాలి. అండ్ ఇక్కడ చూసారా బ్లౌజ్ కూడా ఎంత బాగుందో. ఈ బ్లౌజ్ని మనం చాలా వాటికి మ్యాచ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇలా ఫీల్స్ పెట్టించి కుట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. దీని కాస్ట్ ఎంతండి? సేమ్ ప్రైస్ 2850. 2850 రూపీస్ అంట. ప్యూర్ ఆర్గన్జా. ఇందులో కలర్స్ చూద్దాం. అన్ని పేస్టల్ షేడ్సే ఉంటాయి దీంట్లో. పెట్టికోట్ ఒకటి కరెక్ట్ మ్యాచింగ్ వేసుకుంటే బాగుంటుంది. పెట్టికోట్ దొరకలేదైనా మీరు సాటన్ తీసుకుని పెట్టికోట్ మీరు కుట్టించుకున్నా కూడా బాగుంటుంది. దీనికి లంగా కూడా కుట్టించుకోవచ్చు, బాగుంటుంది. లెహంగా పెట్టి ఇది బ్లౌజ్ కాబట్టి మల్టీ కలర్ బ్లౌజ్ ఉంది కాబట్టి చాలా బాగుంది. మీరు అన్నట్టు నిజంగా పైన బ్లౌజ్ కుట్టించేసి కింద లెహంగా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ప్లాన్ చేయండి. ఇది దాంట్లోనే నెక్స్ట్ ప్యాటర్న్. ఇది ఏంటంటే బార్డర్ ఒకటి చేంజ్ అవుతుంది మనకి. బాడీ ప్యాటర్న్ సేమ్ ఉంటుంది, సెల్ఫ్ ఎంబ్రాయిడర్డ్ ఫ్లవర్స్ వస్తుంది. ఓన్లీ బార్డర్ లో ఉన్న ప్యాచ్ వర్క్ డిజైన్ మారుతుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగే మ్యాచ్ చేశాడు అనమాట. బాగుంది. ఇందులో కూడా మనకి పేస్టల్ కలర్స్. 2850 రూపీస్ అండి. మనకి కలర్స్ చేంజ్ అవుతున్నాయి అండ్ డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి. ఇవి ఏంటంటే చాలా ఈజీ మెయింటెనెన్స్, వాష్ చేసి వేసేసుకోవడమే, ఐరన్ కూడా అవసరం లేదు. కొంతమంది ఉంటారు చాలా బద్ధకం కూడా ఉంటుంది అనమాట, కానీ లుక్ బాగుండాలి అనుకున్న వాళ్ళ కోసం ఈ శారీస్ అండి. ఆర్గన్జా చాలా బాగుంటుంది, అంటే మనకి ఆ స్టిఫ్నెస్ అంతా బాగుంటుంది అనమాట. ప్రతిసారి స్టార్చ్ పెట్టాలి, డ్రై వాష్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మరి నెక్స్ట్ శారీకి వెళ్దాం. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ ఒకేలాగా కనిపిస్తున్నాయి, కానీ మీకు డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి. బార్డర్ దగ్గర ప్రతి ఒక్క దగ్గర డిజైన్ చేంజ్ అవుతున్నాయి. మీకు నచ్చిన డిజైన్ని మీరు ఫాలో అవ్వండి. కాస్ట్ మనకి 2850 రూపీస్. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, ఈ డిజైన్లో కూడా.
నెక్స్ట్ ఈ శారీ చూస్తే మీకు గుర్తొస్తుందేమో, యశు కట్టుకుంది మొన్న ఇలాంటి శారీయే కానీ బార్డర్ వేరే. అవును, ఇది వచ్చి ప్రింటెడ్ బార్డర్స్, యశు గారు కట్టుకున్నది వీవ్ బార్డర్స్. ఎస్, యశుకి అసలు చాలా బాగుండింది ఆ శారీ, మంచి ఎల్లోకి గ్రీన్ కలర్ వచ్చింది. ఇదేమో కొంచెం ఫ్లోరల్ డిజైన్లో మనకి బార్డర్ వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి ఇలాగే ఉంది. శారీ ఫీల్ అయితే కట్టుకుంటే చాలా చాలా బాగుందంట యశు చెప్పింది. సో ఈ శారీ కాస్ట్ ఎంత? 2600. 2600. కలర్స్ దేనికి అదే, ఏ కలర్కి ఆ కలర్ బాగుంది. బాటిల్ గ్రీన్ చాలా బాగుంది. నెక్స్ట్ సేమ్ శారీయే, కాకపోతే మీకు బార్డర్ డిజైన్ చేంజ్ అవుతుంది చూసారా. ఇక్కడ బార్డర్స్ లో డిజైన్స్ లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. కలర్ కాంబినేషన్ మీరు చూసుకోండి. బ్లౌజ్ భలే ఉందండి. ఇది ఎంత పడుతుందండి? సేమ్ 2600. 2600. కలర్స్ చూద్దాం. మీకు ఉండి ఉండి అలవాటు అయిపోతాయండి, రేట్స్ అడగగానే టక్కుని చెప్పేస్తారు. మేమే కదా పెట్టడం. ఈసారి నాకు మీరు టాస్క్ ఇవ్వలేరు అంటే 2600, 2800. అవును, ఈ రోజు ఈసారి మీకు టాస్క్ లేదు, లేకపోతే 2590, 2890. ఎప్పుడు నేను తక్కువ ఎక్కువ చెప్తాను. అండ్ సేమ్ ఇదే క్లాత్ లో మళ్ళీ మనం డిజైన్ చేంజ్కి వచ్చేసాము. కలర్ కాంబినేషన్ బాగుంది, మంచి పింక్ కి రెడ్ కలర్, మంచి ఫ్లవర్స్ మధ్యలో వచ్చేసి కింద మనకి కంచి బార్డర్ టైప్ లో కనిపిస్తుంది. చూడండి అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. ఇది మనకి కాస్ట్ ఎంత పడుతుందండి? సేమ్ 2600. అండ్ ఇందులో బ్లౌజ్ బాగుంది, బనారస్ శారీస్ కి వస్తుంది కదా బ్లౌజ్, సేమ్ అలాగే వచ్చింది. ఇది ప్యూర్ బనారస్, సెమీ బనారస్? ఇది 80 grams జార్జెట్ బనారసి జార్జెట్ 80 grams. ఓకే, ఇందులో కలర్స్ చూద్దాం. సో పేస్టల్ షేడ్స్, లైట్ షేడ్ కావాలంటే ఇలాంటి డిజైన్ కి మీరు వెళ్ళొచ్చు. అన్ని కలర్స్ ఉన్నాయి, డార్క్ ఉన్నాయి, లైట్ ఉన్నాయి. సో ఈ బార్డర్ కలర్ పళ్ళు, బ్లౌజ్ వస్తుంది. ఇప్పుడు ఇది చాలా ట్రెండ్ కాంబినేషన్, మంచి లైట్ లావెండర్ కి వైన్ కలర్. లోనే మళ్ళీ ఇంకొక డిజైన్ జార్జెట్ బనారస్ లో 80 grams. కలర్ కాంబినేషన్స్ మీరు చూసుకోండి. సేమ్ బార్డర్, 2600 రూపీస్ ఓన్లీ. సో ఈ రోజు ఉన్న ఎపిసోడ్ మోస్ట్లీ డిజైనర్ స్టైల్ కలెక్షన్ అని చెప్పొచ్చు. కొంచెం యంగ్ ఏజ్ కి అలా కొంచెం పార్టీ వైజ్, పార్టీకి వెళ్ళొచ్చు, పార్టీ వేర్ లాగా. సో ఇవి కడ్డీ జార్జెట్స్, ఇదే మొన్న యశు గారు తీసుకున్న స్టైల్. ఎస్, యశు తీసుకున్న దాంట్లో కలర్స్ అన్నమాట. బాగుంది, కట్టుకుంటే ఎలా ఉందో మీరు మా వీడియోలో చూస్తే మీకు తెలిసిపోతుంది. కలర్ కాంబినేషన్స్ మీకు లేని మీరు చూస్ చేసుకోండి. ఈ కలర్ కాంబినేషన్ బాగుంది కదండి. 3000 మేమే పే చేసాం కాబట్టి మాకు బాగా గుర్తుంది, 3000 రూపీస్. అండ్ ఇది కూడా బాగుంది, ఇది కలర్ కూడా డిఫరెంట్ ఉంటుంది, సీ బ్లూ విత్ పర్పుల్. మేము వేసుకున్న కలర్ లేదా అండి? నేను వేసుకున్న కలర్ లేదు, యశు గారు వేసుకున్నారు కాబట్టి చాలా మంది తీసుకున్నారు. నెక్స్ట్ సేమ్ అదే జార్జెట్ బనారస్ లో డిజైన్ వేరే అండి, మారింది. కడీ జార్జెట్ లో మనకి చాలా బాగా అనిపిస్తుంది, రిచ్ గా అనిపిస్తుంది. ఫీల్ ముఖ్యంగా ప్యూర్ కడ్డీ జార్జెట్స్ మనకి 8 వరకు ఉంటుంది. ఇవి 80 grams జార్జెట్ కాబట్టి మీకు 3300 పడుతుంది. బ్లౌజ్ ఇలా వచ్చింది, ఇది 3300. రెడ్ గ్రీన్. బ్లాక్, రెడ్, ఎల్లో, రెడ్ బాగున్నాయి కాంబినేషన్స్. 3300. ఫెస్టివల్స్ కి తగ్గినట్టు ఉంటుంది ఇది, పెళ్ళిళ్ళకి కానీ ఫెస్టివల్. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎలా అయినా యుగాది వస్తుంది కాబట్టి ప్లాన్ చేసి. ఇది ఇంకా బాగుంది, మంచి ఎల్లోకి మెరూన్ కలర్, మధ్యలో గ్యాప్ బార్డర్ వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కూడా రిచ్ గా ఇచ్చాడు దీనికి. ఇది ఎంత పడుతుందండి? సేమ్ 3300. 3300. కలర్స్ చూద్దాం. సో ఇవి రెండు పేస్టల్, ఇవి డార్క్. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ బార్డర్ కలర్ చేంజ్ అయింది, మళ్ళీ బార్డర్ డిజైన్ చేంజ్ అయింది. ఇది కూడా కాస్ట్ ప్రైస్ 3300. 3300. బ్లౌజ్ ఇలా వస్తుంది, బ్లౌజ్ వల్ల ఇంకా రిచ్నెస్ పెరిగింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది.
ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి, కొంచెం డార్క్ షేడ్స్ ఎక్కువ ఉన్నాయి. సేమ్ క్లాత్ బట్ మనకి మధ్యలో డిజైన్ బార్డర్ డిజైన్ చేంజ్ అయింది. బార్డర్లో మనకి మంచి ఫ్లవర్స్ వచ్చాయి, బాగుంది. ఇది బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఇలా రెడ్ బ్లౌజ్ వేరే దానికి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. 3300. ఇందులో ఓన్లీ 2 కలర్స్ అని. ఓన్లీ 2 కలర్స్ ఉన్నాయి దీంట్లో. ఇప్పటివరకు జార్జెట్ బనారస్ వరకు చూసాం కదా, ఇప్పుడు సాటిన్ చూడబోతున్నాం. సో ఇప్పుడు మనం చూస్తుంది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అనేది ప్యూర్ సాటిన్ సారీస్. ప్యూర్ సాటిన్ సిల్క్ లో కంప్లీట్ డిజిటల్ ప్రింటెడ్ సారీస్, పక్కా డిజైనర్ స్టైల్ సారీస్. ఎక్స్క్లూజివ్గా ఉంటాయి. ఈ డిజైన్స్ కూడా మీకు బయట దొరకడం కష్టమే అలాంటి డిజైన్లో. సాటిన్ ఎందుకంటే కొంచెం ఫ్యాబ్రిక్ ఫీల్ బాగుంటుంది. ఇప్పుడు షిఫాన్స్ చూపిస్తున్నాము, జార్జెట్స్ చూపిస్తున్నాము, ఆర్గాన్సాస్ చూపించినప్పుడు డిజైనర్ కలెక్షన్లో 100% సాటిన్ కూడా ఉండాలని సాటిన్ కూడా ఈరోజు చూపిస్తున్నాం. నేను ఎందుకు సైలెంట్గా ఉన్నాను తెలుసా, ఇక్కడ ఏది ప్యూరో ఏది సెమీయో అర్థం కాదు. తక్కువ కాస్ట్లో అన్ని మంచిగా కనిపిస్తాయి, అందుకే సైలెంట్గా ఉండి చెప్తారు కదా విందాం అనుకుంటున్నాను. సో ప్యూర్ సాటిన్ దగ్గరకు వచ్చేసాము. ఫీల్ అయితే బాగుంది. ఇది ఎలా మెయింటైన్ చేయాలండి? ఏం లేదు, రఫ్ అండ్ టఫ్ మెయింటెనెన్స్. మీరు అసలు ఐరన్ కూడా చేయక్కర్లేదు, జస్ట్ ఉతకండి మళ్ళీ వేసుకోండి అంతే. మంచి బ్లౌజ్ మాత్రం కుట్టించుకోండి, అప్పుడు ఈ సారీ లుక్ చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే బీట్స్ వేసుకోండి ఈ సారీకి, అప్పుడు జ్యువెలరీ కూడా కంపల్సరీ డిజైనర్ లుక్ వస్తుంది. ఎప్పుడైతే నేను మైసూర్ క్రేప్ శారీ లాగా కట్టుకున్నాను, అలాగే ఇలా లెనిన్స్ కాది కట్టుకున్నప్పుడు నేను చెప్తానన్నమాట, ఇది ప్యూరా అంటే కాదు, ప్యూర్కి ప్యూర్, సెమీకి సెమీ, ఇది ఇలా ఉంటుంది అని క్లియర్గా చెప్తారు. హార్ట్ఫుల్గా చేయాలనిపిస్తుంది ఇక్కడికి వస్తే వీడియో. సో సాటిన్లో ఇందులో మనం చాలా డిజైన్స్ ఉన్నాయి. ఫస్ట్ డిజైన్లో కలర్ కాంబినేషన్ చూద్దాం. కాస్ట్ అండి 3750. 3750. ఇప్పుడు ఎలా మనం ఫస్ట్ మట్కా చూపించామో అలా ఇది కూడా ఒక డిజైనర్ పీస్ అనమాట. సో మీరు 100% ఎవరైనా కొంచెం సారీస్ కలెక్షన్, వార్డ్రోబ్లో సారీస్ కలెక్షన్ పెట్టుకుంటారు కదా, ప్రతి సారీకి ఒక స్టోరీ ఉంటుంది కొన్ని వాళ్ళకి. అలా సారీస్ కావాలంటే ఇలాంటి సారీస్ మీరు వెళ్ళొచ్చు. ఇందులోనే ఇంకా డిజైన్ మారిపోయింది చూసారా, ఇప్పుడు కొంచెం ఫ్లోరల్లో పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి. ఇది వచ్చి మనకి రెట్రో స్టైల్లో ఉంటది కదా, అలాంటి చీరలు. రీసెంట్ గా మా వాల్ పేపర్ కూడా ఇలాగే వేయించుకున్నానండి, బాగుంది. దాని మధ్యలో నేను నించుంటే ఇది కట్టుకొని కనిపించనేమో. ఇది పిల్లలకి ఫ్రాక్స్ కుట్టించినా కూడా చాలా బాగుంటుంది. వావ్, ఈ డిజైన్ చాలా బాగుందండి. బ్లాక్ మీద ఈ ఫ్లవర్స్ అసలు అల్టిమేట్ ఉన్నాయి, చాలా చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది అంటే మనకి ప్లెయిన్ వస్తుంది, ఈ బార్డర్స్ వస్తుంది, బార్డర్ వచ్చి ప్లెయిన్ వచ్చి బాగుంది. ప్రైస్ అయితే అన్నిటికీ ఒకటే ప్రైస్, 3750. కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి ఇందులో. దీన్ని కూడా జస్ట్ వాష్ చేసి వేసేస్తాను. సేమ్ క్లాత్లోనే కొంచెం డిజైన్ చేంజ్ అయింది, బాగుంది. బ్లూ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో పెద్ద పెద్ద ఫ్లవర్స్తో బాగుంది. ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఇలా చక్కగా ఫ్యాన్సీ శారీస్ అన్ని ఈ వీడియోలో మనం చూసాము. సాటిన్తో ఫినిష్ చేస్తున్నాం, నచ్చాయి కదా. పార్టీ వేర్కి చాలా బాగుంటాయి, అది కూడా మనకి బడ్జెట్ లోపలే. ఈరోజు మనం చూసిన శారీస్, హైయెస్ట్ శారీ మనకి 6000 రూపీస్, బట్ మట్కా సిల్క్ సూపర్గా ఉంది కదండి. సో 3000లో కావాలి అన్న 2650లో కూడా మనం శారీస్ చూసాం, మంచి పార్టీ వేర్. పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్లాన్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రంగవర్షాలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.